ఈరోజు మా హుజూర్నగర్ డివిజన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి మన మంత్రి వారిలు ఆవిష్కరిస్తున్నారు. అందరూ చప్పట్లతోటి స్వాగతం ప్రతివాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం పోరాటం అందరి కోసం విద్యుత్ ఇస్తున్న మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విషయంలో కూడా మరి మీ ఎంప్లాయీస్ విషయంలో మీకు ఎటువంటి మరి సమస్యలున్నా విషయాలున్నా తప్పనిసరిగా మీ ఉత్తమంగా మీ ఎంబడి ఉంటాయని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. ఈరోజు నన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరించారు. He is one of the greatest men, one of the greatest sons of India. ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగం, లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ గారు. ఈ దేశంలో సామాజిక న్యాయానికి, ఇంక్లూజివ్ గ్రోత్ కి పునాదులు వేసింది మన రాజ్యాంగం. రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను స్పష్టంగా తెలియజేస్తున్నా, మా మూల సిద్ధాంతాలు మరి సామాజిక న్యాయం, ఇంక్లూజివ్ గ్రోత్ అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, వారి చూపిన బాటలోనే తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను.